కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇబ్బందులను గుర్తించడానికి ప్రతి బుధవారం కార్యకర్త మా బలం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి మండలాలు, గొల్లప్రోలు, పిఠాపురం పట్టణానికి చెందిన కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్థానిక పార్టీ రాజుగారి కోటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలియజేయవలసిందిగా ఆయన కోరారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించుకుని గౌరవిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బర్ల అప్పారావు, మండల టీడీపీ అధ్యక్షుడు సగమల్ల గంగాధర్, దేవస్థానం మాజీ చైర్మన్ కొండెపూడి ప్రకాష్, నూకతట్టు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మన కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బాలాశ్రీ గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క ఆదేశాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, వారి యొక్క ఇబ్బందులు బాగా పనిచేసిన వాళ్ళని గుర్తించడం, గౌరవించడం యొక్క కార్యక్రమాలు ప్రతి బుధవారం మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ఇది ప్యూర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమాలు. చేత 5 మండలాలు, 3 మండలాలు, 2 మున్సిపాలిటీకి సంబంధించి మన వాళ్ళు ఏ సమస్యలున్నా సంబంధిత సమస్యలు ఇక్కడికి తీసుకొస్తే వాటిని ఇక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి మనం పంపించడం జరుగుతుందని చెప్పి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలం వద్ద పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఓఎన్జీసీ అధ్యక్షతన సుమారు 12 లక్షల రూపాయలతో నిర్మించిన 3 సురక్షిత త్రాగునీటి వాటర్ ప్లాంట్లను ప్రారంభోత్సవం నిర్వహించారు. బుధవారం నాడు వాటర్ ప్లాంట్ను కొత్తపల్లి మండలం ఎండపల్లి హైస్కూల్ నందు జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, సీజీఎం హెడ్ హెచ్ఆర్ఓ ఆర్టీసీ ఆర్ఎస్ రామారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వాటర్ ప్లాంట్ 2ను నిదానం దొడ్డి గ్రామంలోనే ప్రారంభించారు. కొమరగిరి గ్రామం నాగంపేటలో వాటర్ ప్లాంట్ 3ను ప్రైమరీ స్కూల్ నందు ప్రారంభోత్సవం నిర్వహించారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. కొమరగిరి పట్టణంలో మరి కమలగం గ్రామాల్లో ఓఎన్జీసీ సహకారంతో నిర్మించినటువంటి ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈడీ గారు, ఇతర ఓఎన్జీసీ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. వారికి మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మన శాసనసభ్యులు ఎన్నికైనప్పుడు కూడా స్కూల్ మీద ప్రత్యేక పెట్టడం జరిగింది. 25 స్కూళ్ళ వరకు కూడా ల్యాబొరేటరీస్, కంప్యూటర్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 స్కూళ్ళలో అవసరం ఉన్నటువంటి ఈ మండలంలో కూడా అదనపు గదులు శాంక్షన్ చేయడం జరిగింది. 3 కోట్ల రూపాయలతో ప్రమాణం 20 స్కూల్లో బౌండరీ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్లే గ్రౌండ్ నిమిత్తం 5 స్కూల్ సెలెక్ట్ చేయడం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ అభివృద్ధి బాటలో పయనమవుతుంది. ముఖ్యంగా 20 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాం, 12 కోట్లతో బీడీ రోడ్లు నిర్మించాం, 8 కోట్లతోటి రిపేర్ ఉన్నటువంటి ఆర్ఎన్పీ రోడ్ను కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వర్మను కార్యక్రమానికి పిలవకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిబ్బన్ కటింగ్ అనంతరం మధ్యలోనే కార్యక్రమం నుంచి పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసు నిష్క్రమించారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. Please like, share, subscribe our channel.